వెంట్రుకలకు డై వాడటం వల్ల వచ్చే సమస్యలు. 1. పీపీడీ ప్రభావం. ఇది ఎక్కువగా హెయిర్ డైల్లో ఉపయోగించే కెమికల్. దీనివల్ల అలర్జీ, చర్మం మీద దద్దుర్లు రావడం, చాలా కాలం వాడితే ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. 2. ముఖంపై నల్ల మచ్చలు. డై వాడిన కొంతకాలానికి చెంపలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఎండలో తిరిగితే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. 3. వెంట్రుకల ఆరోగ్యంపై ప్రభావం. కెమికల్ డై వల్ల వెంట్రుకలు పొడి బారిపోయి చీలికలు ఏర్పడతాయి. జుట్టు ఒత్తుగా పెరగడం తగ్గి తక్కువ కాలంలో తెల్లబడే అవకాశం ఉంది. 4. అమ్మోనియా మరియు పెరాక్సైడ్ దుష్ప్రభావాలు. డైలలో ఉండే అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల చర్మానికి ఇరిటేషన్ ఏర్పడుతుంది. జుట్టు నెరసిపోవడం మరియు స్కాల్ప్ ఎలర్జీలు రావడం సాధారణం. 5. ఆరోగ్య సమస్యలు, ఎలర్జీ మరియు స్కిన్ రియాక్షన్స్. డై చేసిన వెంటనే తలనొప్పి, కండరాల నొప్పి, కళ్ళు మండడం, అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. పీపీడీ ఎక్కువగా ఉండే డైల వల్ల కాంటాక్ట్ డెర్మటైటిస్ అనే చర్మ వ్యాధి రావొచ్చు. 6. ప్రత్యామ్నాయమైన సహజమైన ఉత్పత్తులు. గోరింటాకు, హీనా సహజమైన రంగును అందిస్తుంది, కానీ ఎరుపు షేడ్ వస్తుంది. ఉసిరి పొడి, ఆమ్లా పౌడర్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, నల్లగా ఉండేందుకు సహాయపడుతుంది. నీలి ఆకులు, హెన్నాతో కలిపి వాడితే నల్ల రంగు రావచ్చు. 7. సహజమైన ద్రావణాలతో జుట్టుకు పోషణ. కొబ్బరి నూనె మరియు ఉసిరి కలిపి రాసుకుంటే జుట్టు మృదువుగా మారుతుంది. మేతి మరియు ఉసిరి నురగ నూనెగా వాడితే తెల్ల వెంట్రుకల సమస్య తగ్గే అవకాశం ఉంది. 8. ప్రయోగాత్మక పరిష్కారాలు మరియు ప్రికాషన్స్. కెమికల్ డైల వాడకాన్ని తగ్గిస్తూ, వారం సహజమైన పద్ధతుల్లో జుట్టును పోషించుకోవడం మంచిది. డై చేసే ముందు చర్మానికి టెస్ట్ చేసి అలర్జీ ఉందో లేదో తెలుసుకోవాలి. వెంట్రుకల రంగు కోసం కెమికల్ డైలను వాడటం అనేది వ్యక్తిగత ఎంపిక. కానీ దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే సహజమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. మీరు హెయిర్ డై వాడితే, తక్కువ కెమికల్స్ ఉన్న డై లేదా హెర్బల్ డైలను ఎంచుకోవడం మంచిది.